నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో గంజాయి బ్యాచ్ను పెంచి పోషించింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డియేనని ఆరోపించారు. అలా సంపాదించిన డబ్బులతోనే విలాసవంతమైన భవనాలు, షాపింగ్ మాల్స్ కొన్నాడని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి రాజకీయ ఎదుగుదల కోసం ఎంతో మంది సాయం చేస్తే అధికారం రాగానే వారందరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. తను కూడా బాధితుల్లో ఒక్కడని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లకు తాయిలాలు ఇస్తున్నారు అని ప్రచారం జరగడం హాస్యాస్పదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఒక సామాన్య గిరిజన మహిళని మేయర్ పీఠం నుంచి దించేందుకు కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నది ఈరోజు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ఖర్చంతా, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా. దుర్మరణం చెందినటువంటి పెంచలయ్య గారి లాంటి ఎంతోమంది జీవితాలు సర్వనాశనం చేసినటువంటి గంజాయి మాఫియా డబ్బు కాదా ఇదంతా అని అడుగుతా ఉన్నా. కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టుకునే విధంగా, దోచుకునే విధంగా మీకు కాంట్రాక్టులు అప్పచెప్తాం అని చెప్పి కార్పొరేటర్లని బెదిరించి, భయపెట్టి ప్రలోభాలకు గురి చేస్తుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా.